ఒకసారి ఊహించండి, ఒక రామ్మోహన్ మగ్సేసే అవార్డు గ్రహీత, ఒక విద్యావేత్త, ఒక ఇంజనీరు, వేల మంది విద్యార్థుల జీవితాలను మార్చిన వ్యక్తి ఆయనే సోనం వాంగ్చుక్. సమస్య నిజంగా చిన్నదైతే వాళ్ళు ఎందుకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు? గతంలో 2018లో ఐఐటి కాన్పూర్ మాజీ ప్రొఫెసరు, పర్యావరణ శాస్త్రవేత్త జీడి అగర్వాల్ గారు గంగా నదిని రక్షించాలని 111 రోజులు నిరాహార దీక్ష చేశారు. చివరకు ఆయన ప్రాణాలను కోల్పోయారు. ఆయన త్యాగం తర్వాత మన వ్యవస్థలో ఏదైనా మార్పు వచ్చిందా? ఇప్పుడు మరో విద్యావేత్త, మరో పర్యావరణ ఉద్యమకారుడు ఆయనే సోనం వాంగ్చుక్. మనలో చాలామంది 3 Idiots మూవీ చూసుంటారు. ఆ మూవీ ఇన్స్పిరేషన్ ఇతనే. ఐస్తూపా టెక్నాలజీ ద్వారా నీటి సంరక్షణకు వినూత్న పరిష్కారం చూపిన ఇన్నోవేటర్. మిలిటరీ సోలార్ టెంట్లు -30-40 డిగ్రీల చలిలో సరిహద్దులో కాపలా కాసే మన భారతీయ సైనికుల కోసం సౌరశక్తితో పనిచేసే ప్రత్యేక మొబైల్ టెంట్లను తయారు చేశారు. వీటికి ఎలాంటి కరెంటు కానీ కిరోసిన్ కానీ అవసరం లేదు. కేవలం సూర్యుడి వేడిని పట్టించి లోపల 15-20 డిగ్రీల వెచ్చదనాన్ని ఇస్తాయి. సిమెంట్ వాడకుండా కేవలం మట్టితో చలిని తట్టుకునే ఇళ్లను కట్టారు. అంతేకాదు, చదువు ప్రాక్టికల్గా నేర్పించే సెక్మోల్ అనే వినూత్న పాఠశాలను స్థాపించాడు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. సోనం వాంగ్చుక్ గారు లదాఖ్ కోసం ఎందుకు పోరాడుతున్నాడు? లదాఖ్ కేవలం టూరిస్టు స్పాట్ కాదు. లదాఖ్ అనేది పర్యావరణంగా అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇక్కడున్న గ్లేషియర్లు మన దేశానికి పెద్ద నీటి వనరులు. లదాఖ్ ప్రజలకు భయం ఏంటంటే, లదాఖ్కి రాజ్యాంగంలోని 6th షెడ్యూల్ ద్వారా స్వయం ప్రతిపత్తి మరియు రక్షణ కల్పించకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు అక్కడికి వచ్చి మైనింగ్ అని, భారీ పరిశ్రమల పేరుతో కొండలు తవ్వేస్తారని, దీనివల్ల గ్లేషియర్లు వేగంగా కరిగిపోతాయి. స్థానికులకు మాత్రమే కాదు, సింధు నది ద్వారా కోట్ల మంది ప్రజలకు వాటర్ క్రైసిస్ కూడా వస్తుంది. ప్రభుత్వం డెవలప్మెంట్ చెప్తుంది, కానీ లోకల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం రక్షణ కోరుతున్నారు. లదాఖ్ గురించి మాట్లాడే వ్యక్తి ఇప్పుడు విద్య గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? జంతర్ మంతర్ దగ్గర ఎన్నో రోజుల నుంచి నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నాడు?